నాకింకో పెద్ద డౌట్ ఉంది శారదా. ఏంటక్కా అది? నువ్వు జైలు నుంచి బయటకొచ్చిన దగ్గర్నుంచి నీ కూతుళ్ల కోసం వెతుకుతున్నావు. జీకే నీ పిల్లలకు తండ్రి కాబట్టి అతని ద్వారా శ్రావ్య ఆచూకీ మాత్రం కనుక్కోగలిగావు. అది కూడా చాలా రోజుల తర్వాత. జీకే ఎట్టి పరిస్థితుల్లో నీ పిల్లల గురించి నోరు జారడు. తల్లిగా నువ్వే జాడ తెలుసుకోలేకపోతున్నా. నీ పెద్ద కూతురు గురించి నీలాంబరి ఎలా తెలుసుకుంది? అసలు నాకీ ఆలోచనే రాలేదు జల్జక్క. నా కూతురు తనకి తెలుసు అని చెప్తోంది కాబట్టి నేనెంతసేపు వెంటనే నా పెద్ద బిడ్డని చూడాలి అనే ధ్యాసలోనే ఉంటున్నాను. ఛాన్స్ తీసుకోవద్దు గాని, ఒకవేళ నీ కూతురు తెలుసు అంటే అందుకోసం నువ్వు ఏమైనా చేస్తావు కాబట్టి అది అడ్డం పెట్టుకుని నీతో ఆడుకుంటూ జ్యోతి కాపురాన్ని నాశనం చేయాలని చూస్తుందేమో. అది కూడా ఒకసారి ఆలోచించు. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోందక్కా. ఆ అవకాశం కూడా లేకపోలేదు. నేనే తెలుసుకుంటాను. ఒకవేళ నిజంగానే నీలాంబరి నా కూతుర్ని దాచుంటే ఎలాగైనా వెతికి నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. దొరబాబు, అర్జెంటుగా మాట్లాడాలి, ఫాస్ట్గా రమ్మని నాకు ఫోన్ చేశారు. వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుంచి మీరు నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టు సైలెంట్గానే ఉన్నారు. ఎందుకు రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? మాట్లాడాలనే రమ్మన్నా జ్యోతి గారు. ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు, వాటితో పాటు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏం చెయ్యాలో